నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ అర్జున్ అండి. ఈరోజు వచ్చేవాటికి కందుల రేట్స్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. నిన్న ఒక అన్న కామెంట్ పెట్టిండు, అన్న ఈ కందులు పెరుగుతాయా లేదా, లేదంటే మేము పెట్టుకోవాలా వద్దా, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కందుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది అడిగాడు. నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఈ వీడియో రూపంలో అయితే తెలుపుతున్నాను అనమాట. రైతులందరికీ ముఖ్య గమనిక, నిన్న బక్రీద్ పండుగ, అలాగే మనకు గురువారం బ్యాడీ మార్కెట్ కూడా లేదు. మళ్ళీ యథావిధిగా రేపు సోమవారం అయితే మార్కెట్ నడుస్తుంది. రేపు వీడియో కూడా పెడతాను, చాలామంది ఏమనుకోద్దండి. ఇక చూసుకున్నట్లయితే ఈ కందులు అంటే ఇది నిత్యావసర సరుకు. కందులు అంటే మనకు కందిపప్పు లేనిది ఎక్కడ మనము ఏ వంటకైనా వాడుకునేది ఎక్కువగా వాడుకుంటారనమాట. ఇది వచ్చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత ఏడాది రేట్లు కనుక చూసుకున్నట్లయితే అంటే 2024లో జనవరి నుంచి మార్చి ఏప్రిల్ 8-9 వేలు నడిచినాయి. ఆగస్టుకి వచ్చేపాటికి 10,000 అట్లా అయినాయి అనమాట. చాలామంది 10,000 అట్లా రేట్లు పెరగడంతో చాలామంది విత్తుకున్నారు. మంచి పంట అయ్యింది. చాలామంది ముందస్తుగా అమ్ముకున్న రైతులు 6 నుంచి 8,000 వరకు, 8,500 వరకు అమ్మారు. 8,500 వరకు ఈ ఏడాది. ఆ సంవత్సరం మొదలు పెడితే చాలామంది ఎక్కువ సాగు చేయడం, దిగుబడి తక్కువలో తక్కువ 3 క్వింటాల నుంచి 8 క్వింటాలు, 7 క్వింటాలు, 6 క్వింటాలు, 5 క్వింటాలు తీసుకున్న రైతులు ఎక్కువగా ఉన్నారు. దీనివలన ముందస్తుగా వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. చేసిన తర్వాత ఏమైంది, 8,000 కొనుగోలు చేసినట్టు ఈరోజు 6, 6.5, 7,000 కూడా నట్టం లేదు. అంటే మ్యాక్సిమం ప్రాపర్లీ 6,400 నుంచి 6,600 నడుస్తుంది మార్కెట్ ఇప్పుడు కందులు. తెల్ల కందులు అయితే నిగినైతే 6,200, 6,400, బాగుంటే అవి కూడా 6,700. దీంతో పాటు పోటీపడి నడుస్తున్నాయి కందుల విషయం అయితే ఎక్స్పెషల్లీ. ఇక కందులు ఈ సంవత్సరం పెరుగుతాయి అనుకుంటే, అంటే ఈ సంవత్సరం స్టాక్ పెట్టినారు, అవి అమ్ముకునేకే అవకాశం చేసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే మళ్ళీ విత్తనం వచ్చింది ఈ నెలలో ఆఖరి నుంచి, లేకుంటే రేపు నెల 20 తారీఖుల్లో విత్తుకుంటారు. విత్తిన తర్వాత ఎన్ని రోజులకి వస్తుంది పంట? 4 నుంచి 5 నెలలు టైం పడుతుంది. ఇప్పటి నుంచి స్టాకిస్టులు అంతా అమ్ముకుంటే అయినా మళ్ళీ వ్యాపారస్తులు అమ్ముకునేకి స్టార్ట్ చేస్తారు. అయినా పెద్దగా 7,000కి మించి పోయే అవకాశం అయితే లేదు ఈ సంవత్సరం కూడా. ప్రభుత్వం అయితే ఎంఎస్పి మద్దతు ధర అయితే ప్రకటించింది, కానీ కేంద్రం అది ఎక్కడ కొన్న చనువుల్లో కూడా ఎక్కడా లేదు. ఈసారి కూడా కంది భారీగా వేస్తున్నారు. ఎందుకంటే కందికి పెట్టుబడి తక్కువ. చాలా మిగతా పంటలు చూసుకుంటే ఉద్యానవన పంటల్లో చాలా ఖర్చు తక్కువైంది, మనకు దిగుబడి కూడా ఆశాజనకంగా ఉందన్నమాట. ఈసారి కూడా కంది కొన్ని వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే చాలామంది ఈ మిర్చిని వదిలేసి చాలామంది ఒకటే పంట, ఒకటే విధానం అమలు చేస్తున్నారు రైతులంతా. అంటే ఈ ఊర్లో ఈ పంట ఏంటంటే గిన దాన్నే ఎక్కువగా సాగు చేయడం జరిగింది. ఇక ఈసారి సాగు గురించి ఎందుకు చెప్తున్నానంటే గిన వర్షాలు 100% ఎల్నినో తెగిపోయిందనమాట. మనకు ఎల్నినో ప్రభావం అంటే పైన మేఘాల్లో ఎల్నినో ఒకటి పొర ఏర్పడుతుంది. అది పొర ఏర్పడినప్పుడు గత 2 ఏళ్ళుగా సరైన వర్షాలు లేవు. ఈసారి పుష్కలంగా వర్షాలు అయితే ముందస్తుగానే వచ్చేసాయన్నమాట. ఋతుపవనాలు 8 రోజుల ముందునే. ఇక అక్కక్కడ చిరుజల్లు, పెద్ద వానలు పడుతున్నాయన్నమాట. ఈసారి కూడా ఎక్కువగా ఉందన్న నెపంతో చాలామంది కౌలుకు తీసుకొని ఎక్కువగా సాగు చేయడం జరిగింది. మ్యాక్సిమం 10,000 నుంచి 20,000 గుత్తలు కూడా నడిచినాయి మా ఏరియాలో అయితే గిన. ఈ సంవత్సరం నేను ఇన్ఫర్మేషన్ మార్కెట్లో గ్యాదర్ చేసిన ప్రకారం చూసుకున్నట్లయితే గత 20 రోజుల కింద అయితే నేను కందులు కూడా అమ్మడం జరిగింది, ఈ సర్జరీ జరగకముందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాకు మార్కెట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే స్టాకిస్టులు ఎక్కువగా ఉన్నారన్న ఈ కందులకు కూడా ఎక్కువగా సేల్స్ అయితే కాలేవు. ప్రభుత్వం కూడా కొనుగోలు చేయలేదన్నమాట. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం 7,500 మద్దతు ధర ప్రకటించింది, కానీ కనుచొనల్లో కూడా ఎక్కడ పట్టలేదు. ఎందుకంటే కొద్దిమంది పట్టినారు, మిగతా వాళ్ళు ఎక్కడ పట్టలేదు. అందులో వచ్చేసి జల్లెడ విధానం అంటే 3 లేయర్ల కింద జల్లెడ వేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఎక్కడ పట్టలేదనమాట. ప్రభుత్వం ఎంఎస్పి ధర చెప్పింది, కానీ దానికి అనుగుణంగా ఎక్కడ కానీ కొనుగోలు అయితే స్టార్ట్ చేయలేదనమాట. ఈసారి కూడా ఎక్కువగా 8,000 ప్రకటించింది.
మ్యాక్సిమం రైతుకి 6,000-7,000 లోపల అట్లా అయితే గిట్టుతుంది. కానీ 4,000, 5,000, 4,500 అంటే గిన రైతుకైతే గిట్టుబాటు కానీ పరిస్థితి కంది అయితే గిన. ఇక లేదు ఇది లేదనుకున్న ప్రత్యామ్నాయంగా మనకు పప్పు శనగ కానీ వేరుశనగ వేసుకున్నట్లయితే ఖర్చు ఎక్కువ అవుతుంది, విత్తనం ఖర్చు. అందుకే ఈ కంది వైపు మొగ్గు చూపుతున్నాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే చాలామంది స్టాకిస్టులు ఈ ఫోన్ చేస్తూనే ఉన్నారు, అన్న రేటు పెరుగుతుందని. మీరు వచ్చే 200, 300 గురించి ఆలోచన చేయండి, వడ్డీలు కలిసి వస్తాయి. చాలామంది 1000, 2000, 3000 బస్తాల్లో పెట్టారు, అమ్ముకునేకి అవకాశం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 4-5 నెలలు అంటే మళ్ళీ కొత్త పంట స్టార్ట్ అవుతుంది. మనకు తెలంగాణ ఎక్కువగా పంట ఎండాకాలం కూడా ఇప్పటి వరకు కూడా ఒక 1000-2000 బస్తాలు అయితే రాయచూరు మార్కెట్కి, కర్నూలుకి అయితే 3000 బస్తాల వరకు రావడం జరుగుతుందన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇంకా స్టాక్ అయితే ఎక్కడా తగ్గలేదు. అంటే ఏసీల్లో ఉన్న స్టాకులు అయితే కనుక ఇప్పుడు తీసుకొని వచ్చి మార్కెట్లో విక్రయిస్తున్నారనమాట. ఇది బాగా చూసుకోండి. ఎవరన్నా కానీ మనము అమ్మకాలు కావాలనుకుంటే గిన మీరు అమ్ముకునే అవకాశం చేసుకోండి. ఇది విత్తనం సీజన్ అయినా కూడా పెరగలేదు, బాగా గమనించుకోండి. చాలామంది విత్తనం ముందు పెరుగుతుందిలే అన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్నారు. అయినా ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ పంటకి గిట్టుబాటు ధర అయితే లేదు. మిర్చి చూసుకుంటే మిర్చి కట్లే ఉంది, పత్తి చూసుకుంటే పత్తి కట్లే ఉంది. ఏది ఉద్యానవన పంటల్లో మనకు అంతో ఇంతో బాగా ఉండేది కొద్దిపాటిగా మీడియంగా నిలబడిందంటే కందికే అని చెప్పుకోవచ్చు. అంటే 6,000-6,500. అంతకుమించి ఎక్కువగా పోవటం లేదు, తక్కువగా చాలా తగ్గటం లేదనమాట. ఇది ఇంకా నేను మొన్న నమ్ముకొచ్చినప్పుడు 7,000 అట్లున్నాయి. ఇప్పుడు చాలా మటుకు 6,000-6,500, 400 నడుస్తుంది మార్కెట్. ఇది బాగా చూసుకోండి. మీకు కలిసి వచ్చిన ఇంత 200-300 వస్తుంది, కానీ పెద్దగా అయితే ఇంక్రీజ్ రాదనమాట. మనకు పెట్టిన బాడీలకి, పెట్టిన డబ్బుకి, వచ్చే డబ్బుకి, వడ్డీకి సరిపోతుంది. ఇంకా పెట్టే కొద్దీ రైతులైతే దెబ్బతింటారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇది కూడా మార్కెట్ వాళ్ళు చెప్పింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను అమ్ముకున్నా కూడా ఇంకా 2 నెలలు 3 నెలలు ఈ ఏసీల్లో పెట్టినట్టు కూడా అమ్ముకున్నా కూడా వాటికి సరిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట. ఇక ఎంఎస్పి ధర అంటున్నారు. ఎక్కడ ఎంఎస్పి ధర మనకు మాట్లాడుకునే కొంది, కానీ ఎక్కడ దానికి అటాచ్మెంట్గా ఎక్కడ కొనుగోలు చేయటం లేదు. రైతులు ఎక్కడ ఆ రేట్స్కు అమ్మటం లేదు. 8,000లో 7,000 కూడా అమ్మటం లేదు, 1000 రూపాయలు తక్కువన్నా. ఇప్పుడు చాలామంది వేరుశెనగ కూడా ఎందుకు వేయాలన్న పరిస్థితి ఏర్పడింది. ఎక్కడన్నా కానీ ప్రభుత్వం ఇచ్చిన వేరుశెనగకాయలు కూడా కొనుక్కోవడం లేదు. ఎందుకంటే మంచి ధర ఇచ్చింది, 5,100కు 5,050 రూపాయలకు ఇచ్చింది 90 కేజీలు. అయినా విత్తుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే పెట్టుబడితో కూడుకున్నది, కూలీల ఖర్చు ఎక్కువ. అందుకే ఈ కంది పంటనే ఎంచుకున్నారన్నమాట రైతులు. ఇప్పుడు ఎవరైనా స్టాకిస్టులు ఉన్నా కూడా అమ్ముకునే ప్రయత్నం చేసుకోండి, కానీ ఇట్లా మళ్ళీ పెట్టి నష్టపోయే పరిస్థితి ఏర్పాటు చేసుకోదండి. ఎందుకంటే ఎప్పుడన్నా కానీ కళ్ళంలో అమ్ముకొని డబ్బులు తీసుకోండి. ఎప్పుడైనా కానీ మనకు నీట్గా ఉంటుంది. పెరిగే ఛాన్సెస్, అంటే అదృష్టం ఒకసారి తలుపు తట్టుతుంది, కానీ ప్రతిసారి తలుపు తట్టదు అనేది అయితే మనం గమనిస్తున్నాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మన రైతులకంతా ఇదే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక మిర్చి గురించి కూడా ఒక రేపు లేక మర్నాడు వీడియో పెడతాను. దాని కూడా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. కాస్త హెల్త్ కూడా బాగుంది ఇప్పుడు, అందుకు వీడియో తీయడం అయితే జరిగిందనమాట. మొన్న గురువారం బ్యాడి మార్కెట్ లేదు, శనివారం హుబ్లీ మార్కెట్ లేదు. రేపు సోమవారం 2 మార్కెట్లు నడుస్తాయి. దాని గురించి కూడా రేపు అప్డేట్ ఇస్తాను అనమాట. ముందుగా అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.